పరిచయం చేసిన దైవజనులు కొన్ని గ్రీటింగ్స్ తెలియజేస్తారు. తర్వాత డైరెక్ట్ మన వాక్యంలోకి వెళ్దాం. మీరు సిద్ధపడండి, ధైర్యంగా ఉండండి, త్వరగా ముగిస్తాం. థ్యాంక్ యూ. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ ఆరాధన కొరకు కూడి వచ్చిన దైవజనులకు, ప్రత్యేకంగా నాగర్ కర్నూలు అసోసియేషన్ పెద్దలకు, సేవకులకు, సిరిసిల్ల కమ్యూనిటీ చర్చ్ నాయకత్వం, విశేషంగా వాక్యం అందించడానికి వచ్చిన మా ప్రియులు దైవజనులు రాజు గారికి, స్థానిక సేవకుడు మా ప్రియమైన తమ్ముడు జానుక్టర్ గారికి క్రీస్తునామములో వందనాలు. అలాగే ప్రత్యేకంగా వచ్చిన మీకు అందరికీ కూడా క్రీస్తునామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి విశేషంగా ఈ లొట్టుపల్లి బేతనీ సంఘం యూత్ వారిని నేను అభినందించకుండా ఉండలేను. మీ ప్రయాస చాలా గొప్పది, మీ ప్రేమ చాలా గొప్పది. దైవజనుని మేము ఇక్కడ పంపించినప్పుడు మీరు చాలా ఇష్టంతో చేర్చుకున్నారు. ఈ సంఘ స్థాపన కొరకు మీరు కూడా చాలా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకే దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఒక మాట చదివి ఒక మాట చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగిన కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇది దేవుని వాక్యము. ఎంత ఉన్నతమైన మాటలు ఇక్కడ ఉన్నాయంటే, నేను బోధ చేయట్లేదు, బోధ కొరకు మనకు దైవజనులు ఉన్నారు. ఒక్క మాట, ఆయనను ఎవరు అంగీకరించలేదు, ఆ వెలుగును ఎవరు ప్రేమించలేదు. కానీ ఆయన ద్వేషింపబడి సహితము మనల్ని ప్రేమించి మన కొరకు భూమి మీదకి వచ్చిన దేవుడు. ఎంత శాశ్వతమైన ప్రేమ! అయితే ఆయనను ఎందరు అంగీకరించిన వారందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసించే వారికి దేవుని పిల్లలు అవడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. ఇదే మన ఆధిక్యత. నిజంగా నేను ఆయన అంగీకరించినప్పుడు నన్ను ఆయన తన కుమారునిగా చేసుకున్నాడు. ఇదే నా ఘనత, ఇది మనందరికీ ఉన్నటువంటి ఘనత. ఇందాక తమ్ముడు జానుక్టర్ గారి దైవజనులు చెప్తూ నా గురించి చాలా ఎమోషనల్. నిజమే, ఓకే. ఆయన హృదయంలో ఒక వ్యక్తి చేసిన చిన్న మేలుకో లేదంటే చిన్న సహాయానికో హృదయంలో మనకి కృతజ్ఞత ఎంత ఉంటుంది కదా ప్రియులరా. మరి మహోన్నతుడైన దేవుడు చీకటిలో పాపంలో ఉన్న మనల్ని, ఎందుకు పనికిరాని మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టారు కదా. అది ఎంత గొప్ప విషయం! అది ఎంత ఎమోషనల్ ఫీలింగ్ ఉన్నది దాంట్లో. ఇది ప్రకటించడానికే మేమందరం కూడా ఉన్నాము దైవజనులు. ఆయన ప్రేమను ప్రకటిస్తూ ఉన్నాం. ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలని, మరి విశేషంగా ఆయన ప్రేమను, ఆ పరిపూర్ణతను మీరు కూడా పొందాలని ఇల్లట్టుపల్లి గ్రామస్తులకు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. ఆయనను అంగీకరించిన వారందరికీ, అనగా ఆయన తన నామమును విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన పిల్లలు అవ్వడానికి అధికారం ఇచ్చారు. శుభవార్త ఇది. కనుక దేవుని పిల్లలు అని పిలువబడడం, ఈ భాగ్యము మీరందరూ పొందాలని నేను ఆశిస్తూ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. దైవాశిస్సులు దేవుడు మిమ్మల్ని, మీ గ్రామాన్ని, సంఘాన్ని దీవించును గాక. ఓకే, చక్కని మాట చెప్పిన దైవజనులకు హృదయపూర్వకమైన వందనాలు. మన మధ్యలో వాక్యం కన్నా ముందు